హలో గాయస్, నమస్తే. ఈ రోజు బడ్జెట్ లో మంచి బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేయడానికి బంగారమ్మ టిఫిన్ షాప్ కి అయితే వచ్చేసాం. మరి ఇది లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? మన విజయనగరం పోలీస్ బ్యారెక్స్ ఆపోజిట్ లో ఉన్న కంటోన్మెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. క్రౌడ్ చూస్తే మామూలుగా లేరు. నేను వెళ్లే టైంకి అయితే అసలు ఖాళీయే లేదు. వీళ్ళు గత 15 సంవత్సరాలుగా ఇదే బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఇదే లొకేషన్ లో చిన్న పాకలో అయితే పెట్టేవారు. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేసి బిజినెస్ అయితే ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. మరి వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ మెనూ చూసుకుంటే ఇడ్లీ, వడ, ఉల్లిబొండ, ఆయకుడుము, చిట్టి దోశలు, పెసర దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉల్లి పెసర, మసాలా పెసర, ఎగ్ పెసర, ఇంకా ఎగ్ దోశ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు అల్టిమేట్ గా అదిరిపోయే టమాటో చట్నీ కూడా ఉంటుంది. దీన్ని అయితే ఎవరు మిస్ అయిపోద్దు. టేస్ట్ అయితే అల్టిమేట్ గా ఉంటుంది. అలాగే మిగిలిన చట్నీల విషయానికి వస్తే బొంబాయి చట్నీ, పూరీ కర్రీ అయితే టేస్ట్ అయితే నేచురల్ గా ఉంటుంది. ఎక్కువ మసాలాలు కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలా ఏమీ లేకుండా నేచురల్ గా అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అనేది కూడా కామెంట్ లో మెన్షన్ చేసేయండి. ఇలాంటి మరిన్ని డెలిషియస్ ఫుడ్స్ కోసం తెలుసుకోవడానికి మన వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ప్యాన్ మీద కాలుతున్న ఎగ్ దోశ, అలాగే వేడివేడి నూనెలో స్నానం చేస్తున్న పూరీలను చూస్తుంటే నా నోట్లో లాలాజలం అయితే తన్నుకొచ్చేసింది. మరి ఇంక నేను ఆగలేక వెళ్ళి ఒక ప్లేట్ తీసుకుని 2 ఇడ్లీ, ఒక వడ అయితే వేసుకున్నాను. వాటితో పాటుగా కొంచెం కొబ్బరి చట్నీ, ఇంకా టమాటా చట్నీ అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు తెలిసి ఇడ్లీకి కానీ వడకు కానీ కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. అలాగే వడ కూడా చాలా సాఫ్ట్ గా, క్రంచీగా భలే అనిపించింది నాకు. మరి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డబుల్ ఎగ్ దోశ అయితే చెప్పాను. దీనిలో కూడా టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా కొంచెం పూరీ కర్రీ అయితే వేసుకుని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి నాకైతే పర్సనల్ గా ఇడ్లీ, వడ, ఇంకా ఎగ్ దోశ అయితే చాలా నచ్చాయి. నేను ఒక్కొక్క ఐటమ్ తింటూనే ఉన్నాను, వాళ్ళు వేస్తూనే ఉన్నారు. మరి ఫైనల్లో మన ఫేవరెట్ ఐటమ్ అన్నట్టు పూరీతో ఫినిష్ చేద్దామని ఒక పూరీ అయితే వేసుకున్నాను. మరి దీని టేస్ట్ విషయానికి వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను.